వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్కు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ఈరోజు నామకరణం ఈ విషయంపై చర్చ జరుగుతుంది. పొట్టి శ్రీరాములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు నుంచి వెళ్ళి విడదీయాలని ఆమర నిరాహార దీక్ష చేశారు. ఆ నేపథ్యంలోనే తను అసూలు బాసారు. అప్పుడు అతనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అని పొట్టి శ్రీరాములు గారి పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉభయ రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత దీనికి సంబంధించింది అనేక విషయాలపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వాటా ఎంత, ఈ విషయాలపై చర్చించిన సమయంలోనే ఈరోజు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి పేరు మారుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన పేరు నామకరణం చేయడం జరిగింది. కానీ ఇదే విషయంలో అనేక మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పొట్టి శ్రీరాములు పేరు తీయడం వెనుక కారణాలేంటి, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం వెనుక కారణాలేంటి, అలాగే చర్లపల్లి లాంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నో దాన్ని పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం ఏంటి, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారికి వీరికి తెలియదా? ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించిందా పోరాటం జరిగిందో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన షహీద్ భగత్ సింగ్ పేరు తెలియదా? సర్వాయి పాపన్న పేరు తెలియదా? చాకలి ఐలమ్మ పేరు తెలియదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రణాళిక అర్పించిన ఎంతోమంది మహానుభావుల పేర్లు తెలియదా? పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం వెనుక చర్లపల్లి ఏదైతే సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉన్నదో దానికి వెనుక పేరు పెట్టడానికి కారణాలు ఏంటి? యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసి ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఈ నామకరణాలు ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై మాట్లాడడానికి ఎంత కట్టుమిడతా అన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో రాష్ట్ర రైతాంగం కానీ, రాష్ట్ర యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ ఎలా సమస్యల పట్ల ఈరోజు ఎంత దుర్భరమైన పరిస్థితులలో రాష్ట్రం ఉన్నదో ప్రతి ఒక్కరు తెలిసి ఉన్నది. ఈ పరిస్థితులలో నామకరణాలు అవసరమా? నామకరణాలు మార్పిడి అవసరమా? ఒకవేళ మార్పిడి అవసరం ఉంటే దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పవలసింది ఏంటంటే వేరే రాష్ట్రాలలో తెలంగాణకు సంబంధించిన ఏదైనా పేర్లు పెట్టారా? ఇప్పటి వరకు వేరే రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల పేర్లు మన దగ్గర ఎందుకు? ఇంకొక విషయం చాలా మనకు ఎప్పుడు చూసినా కూడా మన మెదళ్ళల్లో మెదులుతూనే ఉన్నది. రవీంద్ర భారతి అని పేరు పెట్టారు. ఒక ఆడిటోరియం పేరు రవీంద్ర భారతి పెట్టారు. అదే సమస్యకు సంబంధించింది రవీంద్ర భారతి పెట్టడం వల్ల తెలంగాణ భారతి లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఎవరైతే అమరులు ఉన్నారో, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన దాశరథి లాంటి వాళ్ళు ఉన్నారో వారి పేర్లు ఎందుకు పెట్టలేదు? ఇదే విషయంపై మనం ఒక్కసారి కనుక వేరే రాష్ట్రాలలో వెళ్ళి మన పేర్లు పెడితే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ పేర్లు మనం తీసుకొచ్చి పెట్టడానికి కనుక ఆవశ్యకత ఏంది? ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత కూడా వారి పేర్లు మనం ఉపయోగించకూడదు. ఇంకొక విషయం చాలా ఖచ్చితంగా మీరు చెప్పవచ్చు, చాలామంది చెప్పవచ్చు ఈ పేర్ల విషయం. నేను కూడా అదే అంటున్నాం, ఫోర్ సైజ్ టీవీ అదే అంటున్నది. పేర్ల మీద కాదు, మీ పనితనం మీద చూపెట్టండి. మీ పనితనం ఎలాగున్నది, మీరు ప్రజలకు ఎంతవరకు సేవ చేస్తున్నారు, ఆ సేవలు ప్రజలు అందుకుంటున్నారా లేదా, సరి అయిన పద్ధతిలో ప్రజలకు చేరవలసిన ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు అక్కడి దాకా చేరుతున్నాయా, ఆ ప్రోగ్రామ్స్ అంతా అక్కడికి రీచ్ అవుతున్నాయా లేదా, ఆ ఫెసిలిటీస్ అంతా చేరుతున్నాయా లేదా అది చూడండి. అంతేగాని ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన నామకరణాలు పెట్టినంత మాత్రాన రాష్ట్రానికి పడ్డ శని పోదు. రాష్ట్రానికి శని పోవాలంటే రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల పట్ల అవగాహన చూపి ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు ఒక్కతాటిగా ఒకే విషయంపై ఉండాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది దాని విషయంపై మాట్లాడడానికి ఈరోజు
నామకరణం అనే ఒక ప్రోగ్రామ్ను ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేక డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మా చీఫ్ అడ్వైజర్ అండ్ డిప్యూటీ సుధాకర్ శర్మ గారు మనతోటి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సుధాకర్ శర్మ గారు. అలాగే ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్లో రామారావు గారు, కాంగ్రెస్ నాయకులైనటువంటి రామారావు గారు, బీజేపీ నాయకులైనటువంటి ఆచారి గారు, అలాగే విశ్లేషకులు ఎనాలిస్ట్ గాలి వినోద్ గారు, అలాగే ఎస్ఎఫ్ఐ స్టేట్ లీడర్ అశోక్ రెడ్డి గారు, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఈ నామకరణాలు అవసరమా? అవసరం ఉంటే మాత్రం దీనికి పద్ధతిలో ఈ పెట్టడం వల్ల మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా నామకరణం అనేటువంటి ప్రత్యేక డిబేట్ ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తోందో దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనేదే మా ఉద్దేశం. ఎందువల్ల అంటే ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 10 ఏళ్ల కాలం ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అక్కడ మనం ఎన్నో రకాలైనటువంటి మనం ఏదైతే ఆశయాలతో మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవి పరిపూర్ణం కాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించాం. మరి అప్పగించినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఎంత సమర్థంగా ఎదుర్కొంటుంది, నిర్వహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసే నేపథ్యంలో అనూహ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉండేది. దాని పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మహనీయుడే ఆయన, సాయుధ పోరాట వీరుడు, మన జమీల్జీ చెప్పినట్టు. మరి ఇలాంటి మహనీయుని పేరుని పెడదామనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని కూడా ఈరోజు చర్చించడం జరుగుతోంది. కానీ మనం ఈ నామకారణం ఈ రెండింటినీ పక్కన పెడితే అసలు రాష్ట్రం ఏ నేపథ్యంలో ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు విద్య, వైద్యం, ఆర్థిక పరిస్థితి, అలాగే ప్రజా సమస్యలు మిన్నంటి ఉన్నాయి. మనకి ఈ మధ్య తెలిసింది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థుల డిన్నర్లో దే ఫౌండ్ సంథింగ్ వెరీ అబ్జెక్షనబుల్. ఒక అబ్జెక్షనబుల్ ఆబ్జెక్ట్ కూడా ఆ డిన్నర్లో వచ్చింది అని చెప్పారు. అలాగే ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వచ్చింది. మరి మన విద్యార్థులు, మన పిల్లలు, అక్కడ చదువుకునే విద్యార్థులు, నేటి తరాన్ని ఎవరైతే శాసించబోతున్నారో అటువంటి విద్యార్థులు అక్కడ అంత అవస్థలు పడుతున్నారు. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అలాగే వైద్యం విషయంలో కూడా ఫోర్ సైడ్స్ టీవీ గతంలో కూడా ఎన్నో సీరియల్గా ఒకటి చేసాం మనం కార్యక్రమాలు. ఎందువల్ల అంటే అక్కడ అవాంఛనీయమైనటువంటి ఈ పొజిషనింగ్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, పవర్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఈ నామకరణం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సరే, నామకరణం కూడా ఒకటి ఉంది అని అనుకుంటే నిజంగా ప్రతి జాతికి కూడా, ప్రతి ప్రాంతానికి కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎప్పుడూ అది ముడిపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కళలకు కాణాచిగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఒక సివిలైజేషన్. అసలు ఇక్కడ ఉన్నటువంటి వారి ఆప్యాయత, అనురాగం, అలాగే అమాయకత్వం మనం చూసినట్టయితే శతాబ్దాలుగా అణిచివేయబడుతున్నా కూడా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాల్లాగా ఈనాటికి ప్రకాశవంతమవుతూ వాళ్ళ యొక్క వెలుగుల్ని అందరికీ ప్రసరింపజేస్తున్నారు. మౌనంగా ప్రతి ఒక్కటి సహించడమే తెలంగాణ జాతి యొక్క ప్రథమ లక్షణం. కానీ ఆ మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకం అవుతోంది. ఈనాడు మనం అందరూ కూడా ఆలోచించాలి. పేరు ఎవరిది అనేది ఒక ఇష్యూ అయితే అసలు ఇప్పుడు మార్చవచ్చా అనేది ఇంకో ఇష్యూ. వీటన్నిటిని కూడా మనం ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తూ మాట్లాడుతూ ఉందాం. ముఖ్యంగా మనం కనుక తీసుకుంటే ఇది సరి అయిన నేపథ్యమేనా అనేటువంటి ప్రశ్నకు ఇది అంత సమంజసమైనటువంటి సమయం కాదేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా పగ్గాలు పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది. మొదటి సంవత్సరం ఎవరు కూడా ఏ పార్టీని ఏమీ అడగలేం. ఎందుకో అది మనం అడిగేటువంటి నైతికత కూడా మనకు ఉండదు. అప్పుడే వాళ్ళు వచ్చారు కాబట్టి పవర్ చేంజ్, పవర్ షిఫ్ట్, అలాగే ట్రాన్సిషన్లో చాలా మార్పులు ఉంటాయి కాబట్టి 1 year టైం అనేది ఇట్ ఈస్ అలవబుల్. మరి ఇప్పుడు అలవబుల్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫోకస్ వాళ్ళ వర్కింగ్ ఎఫిషియన్సీ మీద, పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ ప్రొడక్టివిటీ మీద
వాళ్ళ యొక్క ఎఫిషియంట్ బిహేవియర్ మీద, వాళ్లకు హౌ ఇంటిమేట్లీ దే ఆర్ విత్ పీపుల్ అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ పడింది. మరి ఈ తరుణంలో ఇటువంటి మార్పు తీసుకురావటం, నేమ్ చేంజ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా కొన్ని సందేహాలకు కూడా తావిస్తోంది. అబ్సల్యూట్లీ వీ ఆల్ రియలీ రికమెండ్ ఏ కైండ్ ఆఫ్ చేంజ్, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే జమీల్జీ చాలా చక్కగా చెప్పారు, మన కళాకేంద్రమైనటువంటి రవీంద్ర భారతిని ఎప్పుడైతే మనం చూస్తామో మన మనస్సంతా కూడా మహనీయుడైనటువంటి మన కాళోజీ గారిని, అలాగే ఈ మట్టిపై జన్మించినటువంటి దాశరథి గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల్ని ఎందరినో కూడా మనకు గుర్తు తెస్తుంది. వారి పేరుతో అనుసంధానమైనటువంటి కళాక్షేత్రంగా ఆ ప్రాంతం ఉండాలి అని తెలంగాణ ప్రజల యొక్క ప్రగాఢ వాంఛ. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, తెలుగు యూనివర్సిటీ అనేది నిజంగా చెప్పాలి అంటే తెలుగు వెలుగుల్ని సర్వత్రా ప్రసరింపజేసేందుకు కంకణం కట్టుకున్నటువంటి ఒక సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం. మరి అటువంటి విశ్వవిద్యాలయానికి నామకరణం చేయటం అంటే ఆషామాషి కాదు. ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు, ఆలోచనలు అన్నీ తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి సదర్న్ తెలంగాణ, నార్దర్న్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ఈ 3 ప్రాంతాలకు సరి అయినటువంటి ఒక జస్టిస్ జరిగేటువంటి నేపథ్యంలో ఒక పేరు తీసుకొని రావాలి. అలాగే ఇప్పుడు కనుక మనం చూస్తే గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులుగా సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక గణనీయమైనటువంటి సేవ చేశారు. సాహిత్య కొత్త ఒరవడితో వారు ఆ కాలంలో అప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఒక పత్రికను ఏర్పాటు చేయటమే గాక తెలంగాణలో కూడా కవులు ఉన్నారా, సాహిత్యవేత్తలు ఉన్నారా అనేటువంటి ప్రశ్నను వారు చాలా డీప్గా తీసుకున్నారు. ఎందువల్ల అంటే తెలంగాణ గడ్డ నిజంగా ఇది అద్భుతమైనటువంటి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అనిపించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇక్కడ సాహిత్యానికి కానీ, సంగీతానికి కానీ, కళలకు కానీ ఎక్కడా కొరత లేదండి. శిల్పాలకు కానీ, ఖనిజ సమృద్ధికి కానీ, ప్రజా చైతన్యానికి కానీ, పోరాటానికి కానీ ఎక్కడా కూడా కొదవలేనటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పేరు కూడా అద్భుతమైంది. మరి వేచి చూద్దాం, మరి అది ఎటువంటి మార్పును, ఎటువంటి పరిణామాన్ని ఆహ్వానిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏ పేర్లైనా మార్చినప్పటికీ కొన్ని పార్టీకి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు మాత్రం తన పార్టీలకు అనుకూలంగా వారిని మాత్రం తన పేర్లను పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఈరోజు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించిన కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరు పెట్టడం వలన అనేక మంది ఏదో దానికి ఏదో పెద్దగానే దాన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ పార్క్ సంబంధించింది కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ కానీ వాళ్ళు చేసిన సేవలు ఏంటి, వారు చేశారొచ్చు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఆ పని చేశారొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుకు కాళోజీ నారాయణరావు గారు లేరా, దాశరథి గారు లేరా, లేకుంటే మనకు సంబంధించిన సర్వాయి పాపన్న లేడా, చాకలి ఐలమ్మ లేదా, బండి మనం కాసిం లేడా, ఇలాంటి ఎంతమంది ఉన్నారు మనకు. శ్రీకాంతాచారి నిండు నూరేళ్లుగా బతకవలసిన ఒక వ్యక్తి, తెలంగాణ సాధన కొరకు తన పారాను అర్పించిన శ్రీకాంతాచారి పేరు గుర్తు రావట్లేదా? ఈ విషయాలను పక్కన పెట్టి ఈరోజు ఎవరెవరో కొత్త పేర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వరకు ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డిని అడుగుతున్న ఈ నేపథ్యంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మనం చూద్దాం. అలాగే దానికన్నా ముందు మనకు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, ఈరోజు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు మనతోటి జాయిన్ అయిపోయారు జూమ్లోకి మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ ఐస్ టీవీ అండి. నమస్కారం అండి సార్. అయితే ప్రస్తుతం మనమైతే రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక బైట్ చూసిన తర్వాత మీ దగ్గరకు వస్తాను ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. పీసీఆర్ కమాన్, ప్లే దట్ బైట్. కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్, రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు
బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్కి మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం. అధ్యక్ష, 2 రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలను కొనసాగించిన పరిపాలనలో గందరగోళం రావడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వీటిని మార్చుకోవాల్సిన నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసుకున్నాం. కంబైన్డ్ స్టేట్ లో హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు ఉండే. ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది. అధ్యక్ష, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి సేవల పట్ల, వారు తెలంగాణ రాష్ట్రానికి సాయుధ రైతాంగ పోరాటానికి నిజాంలకు వ్యతిరేకంగా వారు ఆనాడు గొప్ప కవులను తెలంగాణ ప్రాంతానికి అసలు భాషనే లేదు అన్న సందర్భంలో 354 మంది కవులను సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ఒక గ్రంథంగా తీసి కోల్కొండ పత్రికను వారు ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో వారు ముందు బాగానే నిలబడి ముందుకు నడిపించారు. అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం. అధ్యక్ష, సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మనం ఇప్పుడు చూసాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని అడ్రస్ చేస్తూ ఎలా మాట్లాడారో దానికి ప్రత్యేకంగా మనం చూసాం. పొట్టి శ్రీరాములు గారి పేరు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన కూడా అక్కడ కూడా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉన్నది కాబట్టి ఇక్కడ మార్చుతున్నామని చెప్పారు. కాకపోతే ఇక్కడ సంబంధించింది పొట్టి శ్రీరాములు గారి పేరుని తీసేసి ఇక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. దానికి సంబంధించింది ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ వేరే ఏదైతే ఉన్నదో ఇంకా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలను కూడా మాట్లాడితే బాగుంటుండే. అదే సంబంధించి ఇంకో విషయం దీంట్లో జోడించుతున్నాను. దానికన్నా ముందు ఒకసారి మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి ప్రస్తుతం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు మీ ఫోన్ను కొంచెం ఆటో రొటేట్లో పెట్టండి. అంటే ఇప్పుడు మీరు మీ ఫోన్ను ఆటోమేటిక్ రొటేట్లో పెట్టండి. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా మనతో వచ్చారు. గాలి వినోద్ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి ఒకసారి. వినోద్ గారు, ఈరోజు ఈ నామకరణాలకు సంబంధించింది ఒక ఏదైతే వస్తుందో దీని మీద యాజ్ ఎ తెలంగాణ ఎడ్యుకేటర్గా మీరెంత తెలంగాణకు సంబంధించిన సాధనలో ఎంత ప్రత్యేక పార్ట్ మీరు చేశారు కాబట్టి దీని మీద మీరు ఏమంటారండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. యా గో హెడ్. పొట్టి శ్రీరాములు గారిని ఇవాళ ఆయన పేరు మార్చడం నేనైతే సమర్థిస్తున్నా. పొట్టి శ్రీరాములు గారు అంటే దానికి ఆయన నాకు వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఉండాలి. ఏవైనా పేర్లు మార్చినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు. అంతేగాని ఆంధ్రులకు జోహార్ చెప్పినట్టుగా లేదా ఆంధ్రలోనే అంటే ఆంధ్రులకు వ్యతిరేకమని కాదు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది పొట్టి శ్రీరాములు గారి వల్లనే. బట్ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది పొట్టి శ్రీరాముల వల్ల కాదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది పొట్టి శ్రీరాముల వల్ల. ఎగ్జాక్ట్లీ. సో ఆంధ్ర రాష్ట్రం వేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడ్డప్పుడు ఆ నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా ఒక భాష పునాదిగా ఏర్పడ్డ రాష్ట్రాలు అది. కానీ పొట్టి శ్రీరాములు ఆయన ఆంధ్ర రాష్ట్రము తమిళ ప్రజల నుండి విడిపోయి తమిళ ప్రజలు ఏదైతే తెలుగు వాళ్ళని అవమానపరుస్తున్నారని చెప్పేసి ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఇవాళ మా ఆంధ్ర వాళ్ళతో అవమానపడ్డాయో అదే రకంగా తమిళ వాళ్ళతో కూడా అవమానాలు పడ్డాయి. ఆంధ్ర ఇప్పుడు వాళ్ళు ఓన్లీ మద్రాసి అంటారు. మన తెలుగు ప్రజల అస్తిత్వం అక్కడ లేకుండా పోయింది, మన భాష అస్తిత్వం లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా మన సపరేట్ రాష్ట్రం ఉంటేనే మన భాష మన అస్తిత్వం కాపాడబడుతుందని చెప్పేసి ఆయన ఉద్యమం చేశారు.
ఆయన చనిపోయేంత వరకు కూడా కొట్లాడారు. కాబట్టి ఆయన అమరుడు. అది ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయనకు జోహార్లు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన రోల్ ఏం లేదు కదా. ఎస్. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేర్లు పెట్టారో ఇప్పుడు ఆ పేర్లు పెట్టిన వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ అస్తిత్వ సాధనలు, తెలంగాణ కళలు, తెలంగాణ సంస్కృతి వాటన్నిటిని గురించి వాళ్ళ పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టడం తప్పేం కాదు కదా. ఎస్. ఓకే, ఇదే విషయంపై ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన తన సంస్థను, తన వ్యవస్థను, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ వీర నాడు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేకంగా పాల్గొన్నారో, అలాగే సాహిత్యానికి సంబంధించింది కూడా అతను ఎంత పెద్ద చేశారో దానికి పేరు పెట్టడం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అదే పేరును తీసుకొచ్చి చర్లపల్లికి సంబంధించిన స్టేషన్లో పేరు మార్చడం, పొట్టి శ్రీరాములు పేర్లు ప్రతిపాదిస్తున్న అందరూ, దీనికి సంబంధించి మీరేమంటారండి? ఒకటండి, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. విషయం ఏంటంటే, మనకు స్వాతంత్రానికి పూర్వము బ్రిటిషర్స్ కాలం లోపల మన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఈ రోజు మనం గాంధీ హాస్పిటల్ అని దేని పిలుస్తున్నామో అది కింగ్ జార్జ్ హాస్పిటల్ గా ఉండే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైపోయింది, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో విలీనమైన పిదప ఆ హాస్పిటల్ పేరు మార్చి గాంధీ హాస్పిటల్ గా నామకరణం చేయడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ. అదే విధంగా మన స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత, స్టేట్ ఫార్మేషన్ అయింది కాబట్టి ఆ ఫార్మేషన్ దృష్టిలో పెట్టుకొని కొత్త స్టేట్ లో అంటే 1956లో ఇప్పుడు మన వినోద్ చెప్పినట్టుగా అప్పుడు ఆ రోజులు ఆ పరిస్థితులను అధ్యయనం చేసినట్టు వాళ్ళు పొట్టి శ్రీరాములది పేరు పెట్టాలని, అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం. అది ఆ నిర్ణయం తీసుకొని ఆ తెలుగు యూనివర్సిటీకి ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరు పెట్టడం అనేది జరిగింది. వాస్తవంగా చూస్తే తెలుగు సాహిత్య రంగానికి ఈ ప్రాంతం యొక్క విమోచన గురించి, ఓ పత్రికా స్వాతంత్ర్యం గురించి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, కవులు వాళ్ళ సాహిత్యాన్ని వెలుగులోకి, ఈ తెలంగాణ ప్రాంతం యొక్క కవులు కళాకారుల యొక్క సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి గోల్కొండ సంచిక అనే పేరిట ప్రచురించినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి ఉండడం అనేది సమంజసమైనటువంటి విషయమే. కానీ ఒక రైల్వే స్టేషన్ కు అదే పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం కూడా అది కొంచెం ఎంతో సముచితంగా అనిపించడం లేదు. ఎందుకంటే రైల్వే స్టేషన్ కు పొట్టి శ్రీరాములకు పేరు ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కొంత రెలవెన్స్ అనేది కూడా ఉండాలి. ఈ రోజు పేర్ల మార్పులు ఏ స్థాయికి పోయిందనంటే, ఇప్పుడు కొత్తగా నినాదం కూడా వచ్చింది. అది అసెంబ్లీలో ఎక్కడో బయటను ఓ వ్యక్తి చేసినటువంటి వాదం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ పేరు కూడా మార్చి వేరే పేరు పెట్టాలని చెప్పి అంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు అన్నమాట. ఒకసారి మహారాష్ట్రలో అదేవిధంగా అంబేద్కర్ పేరు పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఆ మరాఠవాడ యూనివర్సిటీకి అక్కడ కూడా గిట్టిన గొడవలు జరిగినాయి. వాస్తవంగా అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ లేదనేది కాదు, కానీ అక్కడ ప్రాంతీయ అలజడులు అనేటివి కొనసాగడం అనేది జరిగింది. అయితే ఇలాంటి అలజడులు ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. ఈ పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచన చేసి పేర్లు పెట్టాలి. రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో పేర్లు ఉండకూడదు అని వాటిని పూర్తిగా తొలగించుకుంటూ పోతా ఉంటే కూడా అది వేరే పరిస్థితులకు కూడా దారితీస్తాయి. అంటే ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా చోట్ల కూడా ఇంతకుముందు జరిగినటువంటి విషయాలను మనం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్ర స్టేట్ లోపల కొన్ని రైల్వే స్టేషన్లకు అక్కడ చర్చి గేట్ అని, విక్టోరియా టర్మినస్ అని ఇట్లా పేర్లు ఉన్నాయి. విక్టోరియా టర్మినస్ అనేది ఒక రైల్వే స్టేషనే. అటువంటి వాటికి కూడా పేర్లు మార్పులు కూడా, పేరు మార్చేందుకు కూడా ప్రయత్నాలు అనేవి జరిగినాయి కూడా. అయితే ఇది మంచి పరిణామం కాదు. అది ఒకవేళ పేరు మార్చినా కూడా దానికి అనుకూలంగా దానికి సముచితంగా ఉండాలి. దానికి
బీఫిట్టింగ్ ఉండాలి ఆ పేరు కూడా. ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరు ఓ రైల్వే స్టేషన్ పెట్టడం లేకుంటే వేరే వాటికి పెట్టడం అనేది అది సముచితం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, రైట్. ఇదే విషయంలో ఒకసారి మనం యా లక్ష్మణ్ గారు మరొకసారి మీ వైపు వస్తాను. అప్పటి వరకు ఒకసారి బీజేపీ ఆచార్య గారు, బీజేపీ నాయకులైన ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పొట్టి శ్రీరాములు గారి పేరు తీయడం వలన బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేబీఆర్ పార్క్ లాంటి ఎన్టీ రామారావు పార్క్ని కూడా మారుస్తారా అని చెప్తున్నారు. పొట్టి శ్రీరాములు అసలు తెలంగాణకు సంబంధించిన పొట్టి శ్రీరాములు గారి సేవలు ఎంతవరకు, దేశానికి సంబంధించిన సేవలు అయితే పక్కన పెట్టండి, కేవలం రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి విడిపోయే మద్రాసు రాష్ట్రానికి సంబంధించిన అప్పటి నుంచి విడిపోయేలో దాంట్లో ఒకటి సమంజసమే అనుకుందాం. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పాటు తేరిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి పేరు తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మన సురవారం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల మీకు అభ్యంతరాలు, మీ పార్టీకి అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు కొత్తగా పేర్లు నమోదు చేసేటప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తమ ఇష్టానుసారంగా ప్రజల నచ్చే విధంగా మెచ్చే విధంగా తమకు తెలంగాణకు సంబంధించినవి కానీ ఎక్కడికి సంబంధించినవి కానీ పెట్టితే దాంట్లోకి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ మన మద్రాసు నుంచి విడిపోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగానే ఆనాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్గా గుర్తించింది. అది కాన్స్టిట్యూషనే గుర్తించింది. అప్పుడున్న ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దాన్ని ప్రక్రియని మొదలుపెట్టింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు ఏదైతే యూనివర్సిటీకి పేరు పెట్టిన దాన్ని ఇవాళ తీసేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు 5 సంవత్సరాల కాలంలో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కొత్త టెక్నాలజీ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించి వాటికి పేర్లు పెట్టమనండి, ఎవరు వద్దంటున్నారు? ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ముందుకు పెట్టి పొట్టి శ్రీరాములు గారిని అవమానం చేసి దానికి వారిది ఇంకో రకంగా చేసి ఇవన్నీ కూడా ప్రజలని డైవర్ట్ పాలిటిక్స్ ని గతంలో ఎట్లా చేసిరో సేమ్ అదే రకంగా. ఆచార్య గారు ఒకే ఒక క్వశ్చన్ అండి. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నది. కొత్త ప్రాజెక్టులకు పేరు పెట్టమని చెప్తున్నారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రాజెక్టులు మొదలవుతున్నారో మా తెలంగాణకు సంబంధించిన నాయకుల పేర్లను వాళ్ళు పెడతారా? మా నాయకులు ఎవరైతే అమరులైనారో వారి పేరు అక్కడ పెడతారా? ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం 1969లో 1916లో 69లోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇవాళ పెడతారంటే ఇవాళ పెట్టమని వాళ్ళకి చెప్పాం, ఇవాళ పెట్టమని ఈయనకి చెప్పాం. కొత్తగా ఏదో నిర్మిస్తుంటే దానికి పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు పెట్టలేదని మేము అడుగుతలేము. నేనేమంటున్నా అంటే 1960 మీరు ఒక మాట చెప్పారు, మద్రాస్ రాష్ట్రం నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి సేవలను మనం అభినందిస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పెట్టారు. అప్పుడే 1969లోనే తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమం మొదలైంది. అప్పుడే అనేక మంది చనిపోయారు, అనేక మంది అసలు బాసారు. అయినప్పటికీ ఆ నింగరెడ్డిలు కొంతమంది రాజకీయ నాయకులు ద్రోహం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ సాధించలేకపోయాం. కానీ అదే తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించింది లేదు, పొట్టి శ్రీరాములు గారిని వ్యతిరేకించింది లేదు. పొట్టి శ్రీరాములు గారిని వారి ఉద్యమాన్ని గాని వారిని గాని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. నేను ఏమంటున్నామంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వాళ్ళది పేర్లు పెట్టమని మేము చెప్పాము, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పేర్లు ఇప్పుడు పెట్టమని చెప్పాము. ఇది గుర్తుంచుకోవాలి. దాన్ని చాలా కావాలని పొలిటికల్ ఇదొక క్రాషెస్ దేనికనే ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న అనే దానికి ఇది నిదర్శనం. ఓకే గాలి వినోద్ గారు ఏదో చెప్పబోతున్నారు. గాలి వినోద్ గారు, ఈ విషయంపై మనం ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్టుగా బీజేపీ నాయకులు అయినట్టు ఆచార్య గారు ఏదైతే చెప్పారో దాని విషయంపై గాలి వినోద్ గారు మీరేమంటారండి? సో ఓకే, గాలి వినోద్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టే. లక్ష్మణ్ గారు దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? ఏదైతే మన ఆచార్య గారు చెప్పారో దీనికి మీ సలహాలు ఏంటండి? మీ విశ్లేషిస్తారండి దీని విషయంలో?
పేర్ల మార్పు అనేది ఏదైతున్నదో ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్టేట్లల్లో ఈ పేర్ల మార్పు అనేది జరుగుతూ ఉన్నది. అసలు వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళు కేవలం ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ ఏవైతుంటాయో పేర్ల మార్పు తోటి ఏదో లబ్ధి పొందాలని చూస్తుండ్రు. వాటి ద్వారా తద్వారా జరిగేటువంటి వనగూరే లాభము ప్రయోజనం కూడా ఏమాత్రం కూడా ఉండదు. ఏ పేరు మార్చినా ఎట్లా మార్చినా కూడా సమయం సందర్భాన్ని అది సముచితంగా కూడా ఉండాలి, దానికి తగ్గట్టుగా కూడా ఉండాలి. ఎలాంటి సంబంధం లేనటువంటి పేర్లను తీసుకొచ్చి కూడా వాటికి పెట్టడం కూడా అది సమంజసం కాదు, అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రసంగించిన దాంట్లో మీరు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, రవీంద్ర భారతి పేరు. రవీంద్ర భారతి ఏదైతున్నదో అది విశ్వకవి రవీంద్రుని పేరు మీద వచ్చినటువంటి పేరు అది. అటువంటి పేరు ఆయన ఒక విశ్వకవి, ఆయన పేరులో వచ్చినటువంటి దానికి రవీంద్ర భారతి అని పేరు ఉండటంలో తప్పు అనేది ఏమి ఉండదు. దాన్ని కూడా మార్చమన్నప్పుడే మన ఉద్యమాలు ఇటువంటి ఎమోషనల్ మన సెంటిమెంట్స్ దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ పేర్లు మార్చి మన పేర్లు కొన్ని పెట్టడం జరిగింది. స్టేట్ ఫార్మేషన్ కన్నా ముందు మన స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉండడం, అయితే ఆ ఉద్యమ కాలం లోపల అవి ఒక ఇష్యూగా తయారు కావడం, ఈ ప్రాంతం లోపల వాళ్ళ పేర్లు ఉండడం ఏంటి, బ్రహ్మానంద పార్క్ ఏంటిది, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏంటి అని ఇటువంటి డిమాండ్స్ తోటి ఉద్యమం ముందుకు సాగుతున్న క్రమం లోపల ఒక పునరాలోచన జరిగి ఈ మధ్య కాలంలో కొన్ని పేర్లు మార్చడం అనేది జరుగుతున్నది. అది సూరవరం ప్రతాప్ రెడ్డిది మాత్రం నా వరకు అయితే నేను బాగా గమనించిన విషయం ఏంటంటే ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన విశేషాలు చూసిన తర్వాత ఆయన పేరు మాత్రం తెలుగు విశ్వవిద్యాలయం చాలా సముచితమైనటువంటిది అనేది మాత్రం నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. వేరే విషయాలు చూసినట్లయితే ఈ రైల్వే స్టేషన్లకు వీటికి పేర్లు పెట్టడం అనేది అవుతున్నదో అది నాకు అంత పెద్దగా నచ్చిన విషయం కాదు. పొట్టి శ్రీరాములకు రైల్వే స్టేషన్ కు సంబంధం ఏంటండి, కొన్ని రెలవెన్స్ కూడా ఉండాలి కదా, అవి లేకుంటే ఈ పేర్లు పెట్టడం కూడా మంచిది కాదు నా అభిప్రాయం అండి. రైట్ సార్. అదే విషయంలో గాలి వినోద్ గారు వచ్చేసారు. గాలి వినోద్ గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన బీజేపీ నాయకులైనటువంటి మన మిత్రులు ఆచార్య గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు ఏకభిస్తున్నారా? ఇంకో విషయం ఏంటంటే మిలియన్ మార్చ్కు సంబంధించింది, చారిత్రాత్మకమైన మిలియన్ మార్చ్లో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఏదైతే విగ్రహాలు ఉన్నారో ఆ విగ్రహాలను కూడా కూల్చేసి దాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి మించి ఆ తెలంగాణ సాధించడానికి ఏదైతే మన విద్యార్థులు, మన యువకులు, మన రైతాంగ ఎవరైతే చేశారో దానికి సంబంధించిన మరొకసారి ఆ విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. దానికి ఓకే ఒప్పుకుందాం. కానీ ఈరోజు ఇప్పుడు ఇంత నిరసన ఒక పేరు చేంజ్ చేస్తే మాత్రమే చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ వాదిగా తెలంగాణైట్స్గా అనుభవిస్తున్న మీరు ఇలా దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అసలు ఇప్పటికీ గత కేసీఆర్ ఇలా ఆంధ్ర తొత్తులుగా వ్యవహరించాడు. ఆయన ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని పెద్దగా కాపాడిన చరిత్ర ఏం లేదు. ఆయన నిజంగా చేయాలనుకుంటే ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను పూర్తి స్థాయిలో మార్చి తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టాలి, తెలంగాణ వైతాళికుల బొమ్మలు పెట్టాలి. అట్లీస్ట్ ఆంధ్ర వాళ్ళ ఫోటోలు కొంతమంది ఉండని కాక కానీ వాళ్ళకంటే మన తెలంగాణ వాళ్ళ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఇంతవరకు ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు ఆయన ఇవాళ జాతిపిత తెలంగాణకు అని పిలువబడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఎందుకు పెట్టలేదు? ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఎందుకు పెట్టలేదు? కొండా లక్ష్మణ్ బాబుజీకి ఇవ్వాల్సిన గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అంతో ఇంత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు ప్రస్తావనకు వచ్చింది, కానీ అంతకుముందు ఎక్కడుందండి? ఈవెన్ జయశంకర్ గారి పేరు ఎక్కడుంది? సో కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులని పేర్లు పెట్టడం సరైనది, సముచితమైంది. ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును అది చేస్తుంది. అట్లాగే రైల్వే స్టేషన్ జాతీయ స్థాయి పేరు ఉంటది కాబట్టి ఆయన పొట్టి శ్రీరాములు పేరు గౌరవప్రదంగా పెట్టడం తప్పేం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం కూడా ఒకప్పుడు అది సరే మోసం కారణంగా జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు, కానీ పొట్టి శ్రీరాములు పేరు రైల్వే స్టేషన్ పెట్టడం అనే దాన్ని నేనైతే స్వాగతిస్తా. ఎందుకంటే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రకు అంటే తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురాగలిగాడు. ఇవాళ తెలంగాణ అన్నా కూడా తెలుగు ప్రజలమే లెక్క. తెలంగాణ ఆంధ్ర రెండు వేరేం కాదు నా దృష్టిలో, ఇద్దరు తెలుగు వాళ్ళే. సో తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఇవాళ గుర్తింపు అనేది ప్రతి ఆ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు
నిజంగా చెప్పాలంటే. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కూడా ఒక్క తెలంగాణ నాయకుడికి గుర్తింపించారు అక్కడ? ఇవ్వలేదు. ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వాలా, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వరు. ఇక్కడికి వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటాడు, ఆయన పిల్లలు ఉంటారు, ఆయన ఒక ముఖ్యమంత్రి అక్కడ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడు, ఇక్కడ అన్ని చేసుకుంటాడు, ఆయన మాత్రం అక్కడ తెలంగాణ నాయకులను గుర్తించాడు. మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలండి? అసలు ఇప్పటికే 50 నుండి 65 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడే. వాళ్ళు ఎందుకు ఉండాలండి? మన అస్తిత్వాన్ని అక్కడ కాపాడిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే ఉత్తరాది వాళ్ళైతే మరీ దారుణం. వాళ్ళు ఇవాళ ఉత్తరాది వాళ్ళ దుర్మార్గాల దోపిడీ వల్ల చాలా తెలంగాణ వాళ్ళకు నిరుద్యోగం వచ్చేసింది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అన్ని దెబ్బతిన్నాయి. అయినా సరే ఉత్తరాది వాళ్ళ పేర్లే పెడుతున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్లకు ఉత్తరాది వాళ్ళ పేర్లు, ఎయిర్పోర్ట్లకు ఉత్తరాది వాళ్ళ పేర్లే. ఎందుకు పెట్టాలి ఉత్తరాది వాళ్ళ పేర్లు? ఏం అవసరం? ఇక్కడ తెలంగాణలో అసలు వీరులు లేరు, శూరులు లేరు, యోధులు లేరా? ఎందుకు పెట్టాలి వాళ్ళ పేర్లు? సో కాబట్టి ఇవాళ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ జాతీయ అంటే ఈ దేశంలో ఏ స్వతంత్ర పోరాటంలో కీలకమైన వ్యక్తులు పెట్టడం తప్పు కాదు, కానీ ఎవరు పడితే వాళ్ళ పేర్లు పెట్టడము దాన్ని మాత్రం మనం వ్యతిరేకించాలి. వాళ్ళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ఒక చిహ్నంగా ఇవాళ ఎన్టీ రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావు నిలబడ్డాడు కాబట్టి ఆయన బొమ్మ పెట్టడం తప్పేం కాదు అక్కడక్కడ. కానీ మొత్తంగా సమైక్యవాదం పేరుతోని ఇవాళ ఉన్న వాళ్ళ బొమ్మలు మాత్రం పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు తెలంగాణలో. ఇవాళ సమైక్యవాదిగా లేడు ఆయన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడినాడు ఎవరు? పొట్టి శ్రీరాములు. అంతేగాని తెలంగాణ కావాలని మేము తెలంగాణను కూడా కలపండి అని చెప్పి అన్నాడు కాదు. అక్కడ తెలంగాణ భూభాగం దాంట్లో కలపండి అని అన్నాడు అసలే కాదు. అదంతా కూడా ఎవరు చేశారు? ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ వ్యాపారం హైదరాబాద్ మీద కండేశారో, ఇక్కడ వ్యాపారాల మీద కండేశారో, ఇక్కడ ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. పాపం ఈయన రాజకీయ నాయకుడు కూడా కాదు. ఈయన పాపం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము మన కేసీఆర్ కంటే గొప్పోడు. మన కేసీఆర్ అన్న రాజకీయ నాయకుడు ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే దొరల సంస్కృతిని తీసుకొచ్చాడు తప్ప మిగతా వాళ్ళకి ఎవరిని కూడా గుర్తింపు తీసుకొచ్చిన చరిత్ర ఆయనది కానే కాదు. సో కాబట్టి ఇవాళ అట్లాంటి కేసీఆర్ ఇవాళ పునర్నిర్మాణం పేరుతో దొరల నిర్మాణమే చేసుకున్నాడు, ఆంధ్ర వాళ్ళ పెట్టుబడిదారుల నిర్మాణమే చేసుకున్నాడు. కానీ ఇక్కడ నిజమైన సంస్కృతికి కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేశాడా కేసీఆర్? ఇక్కడ సినిమా ఏ ఇండస్ట్రీని డెవలప్ చేసి ఆంధ్రలోనే ఇంకా ఉంచాడు. ఇక్కడ ఆంధ్ర సినిమా హీరోలేనా మనం చూడాలి? ఇక్కడ ఆంధ్ర నిర్మాతలే ఉండాలి ఇక్కడ. సినిమా రంగం కానీ ప్రతి రంగం ఇవాళ ఆంధ్రలో ఆధిపత్యంలో ఉంది. మరి ఇక తెలంగాణ తెచ్చుకునేందుకు? ఒకసారి మనం ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ఇప్పుడు వినోద్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రతి రంగంలోనూ కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే విఫలమైందో, తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణకి సరి అయిన న్యాయం చేయలేకపోయింది. న్యాయం చేయకపోగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఇంకా వారికి నష్టమే వాటిల్లిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? వారు ఒక ఏర్పాటువాదం విధంగా వారు మాట్లాడతారు. ఉత్తరాదులు ఎందుకు ఇక్కడ వ్యాపారం, లేకపోతే వాళ్ళ పేర్లు. హలో చెప్పండి, మాట్లాడండి సార్. ఆంధ్ర వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఎందుకు ఉండాలి, కొన్ని తీసేయాలి, కొన్ని ఉంచాలి, అక్కడక్కడ పెట్టాలని ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఒక జాతీయ భావం ఉండాలి. ఇది మన దేశము, ఇది మన రాష్ట్రము. ఇప్పుడు ఎవరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రలో ఫోటోలు పెట్టాలని ఏ పార్టీ కూడా చెప్తలేదు కదా. కనీసం దాన్ని కూడా ఆలోచన చేయకపోతే ఎట్లా? ఉన్నటువంటివి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు దాంట్లో కూడా పేర్లను మార్చేస్తామని అన్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇవాళ అనేక విధాలుగా తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది రాజధాని కాబట్టి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పేర్లు కూడా ఆనాడు ఉన్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళ పేర్లు ఎందుకు లేవని మనం అడగొచ్చు. కానీ ఇలా రాష్ట్రాలు విడిపోయినాక ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు రైల్వే స్టేషన్ కు పెట్టడము, ఉన్న పేరు తీసేయడము, ఇదంతా కూడా ఇది పొలిటికల్ జిమ్మికే. ఇది పొలిటికల్ జిమ్మికే. దీన్ని మనం ఒకటే గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళ
ఇది భారతదేశం. అవునండి. ఇప్పుడు ఆచార్య గారు, తెలంగాణ ఆచార్య గారు, అమెరికాలో చాలా మంది ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, వినోద్ గారు ఏదో చెప్తున్నారు ఒకసారి. ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, అమెరికాలో కూడా తెలంగాణ వాళ్ళు లక్షల మంది తెలంగాణ వల్ల అక్కడ బతుకుతున్నారు అని చెప్పి మొత్తం ఎలగొట్టాలంటే దానికి రైట్ రైట్. ఆచార్య గారు ఒకసారి గాలి వినోద్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఒకసారి గాలి వినోద్ గారు ఏం చెప్తారు నా మాట వినండి. అక్కడ ఒక చట్టం ఉంది, అఫర్మేషన్ యాక్షన్ అని ఒక చట్టం ఉంది. ఆడ ప్రతి వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తారు. అక్కడ అమెరికాలో ఫస్ట్ ఇక్కడ 75% వాటా ఉద్యోగ రంగాల్లో, ప్రైవేట్ రంగంలో మనకు రావాలి. ఇవాళ ఐటీ రంగంలో ఉత్తరాది వాళ్ళే ఉంటారు, ఫార్మా రంగంలో ఉత్తరాది వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు చేద్దాం మనలో కనీసం చివరికి వ్యవసాయ కూలీలు వచ్చి కులాలను బట్టి ప్రాంతాలను బట్టి ఇస్తున్నారు. చట్టాలు తెలవకపోతే తెలుసుకోండి ఆచార్య గారు. 75% చట్టం ఉంది. 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే చట్టం ఉంది. మార్వాడి వచ్చి వాడు ఇవాళ దుకాణం పెడతాడు ఇక్కడ. వినండి ఆచార్య గారు, వినండి. మార్వాడి వచ్చి దుకాణం పెడతాడు, వాడు అక్కడికి తెచ్చుకుంటాడు పనుల్ని. ఎవరి సొమ్ము ఇక్కడ? అవునా? తప్పు కాదు, వాస్తవం. ఇది వాస్తవం. జీతం చేయడానికే తెలంగాణ కాదు సార్. ఇప్పుడు తెలంగాణ వారిని పక్కన పెట్టి ఎవరైనా ఇండస్ట్రీ పెడితే, ఎవరైనా వ్యాపారం పెడితే 75% ఇక్కడ మన వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీ పెట్టాలి. ఎవరు పెట్టినా ఉత్తరాంధ్ర వాళ్ళు పెట్టినా, ఆంధ్ర వాళ్ళు పెట్టినా దాన్ని ఆ రూల్ ఎవరు మెయింటైన్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వము అనుమతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడు అట్లా ఇవ్వాలి. మీరు మీ బీజేపీ వాళ్ళు ఉత్తరాదోళ్ళు కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు. మీ పార్టీ ఉత్తరాది పార్టీ కాబట్టి మీరు మాట్లాడతారు అట్లా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళము, తెలంగాణ ఉద్యమకారులం. ఒకవేళ గనక 75% మాకు వాటా రావాలి. ఇక్కడ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి 75% వాటా రావాలి. ఈ భారతదేశం తర్వాత 75%, ఇక్కడ 75% ఇక్కడ లోకల్ అవకాశం ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి మాట్లాడొద్దు. అది 100% మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమకారులుగా మాట్లాడతాం, ఈ తెలంగాణ దక్షిణ వాళ్ళుగా మాట్లాడతాం. అసలు మీరు ఉత్తరప్రదేశ్ విభజించలేదు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ విభజించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ విభజించలేదు. మీ బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు? ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆ ఏపీ కంటే 100 రెట్లు వెనుకబడ్డది. ఎందుకు మీరు విభజించలేదు? ఎందుకు మీరు కాంగ్రెస్ బీజేపీ రెండు ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు విభజించలేదు? మీరు ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు? మీ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ పేరుతోని ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలేదు మీరు? ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు మాయావతి 4 రాష్ట్రాలు చేసింది. 4 కాకపోతే 40 ఇప్పుడు అక్కడ వాళ్ళు అడగండి, అక్కడ వాళ్ళు చెప్పండి, నువ్వు చేస్తావు. వాళ్ళ ఆల్రెడీ డిమాండ్ ఉంది కదా అక్కడ. బుందేల్ఖండ్ కావాలని అక్కడ ఉంది. మీకు చాతగా చేయలేదు. మీ బీజేపీ ఉత్తరాది ఆధిపత్యం కోసం చేయలేదు. ఉత్తరాది ఆధిపత్యం కోసం 80 ఎంపీ సీట్లు ఉంటాయా? 80 ఎంపీ సీట్లు మీ దగ్గర ఉంటాయా? ఎట్లా ఉంటాయి? బీజేపీ వాళ్ళకి 80 ఎంపీ ఉంటాయా? మాకు 17 ఉంటాయా? మాకు 17 ఉంటాయా? తెలంగాణ వాళ్ళకి 17 ఉంటాయా? మీకు 80 బీజేపీ వాళ్ళకి 80 ఎట్లుంటాయి అక్కడ యూపీలో? ఒకసారి చదువు. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్స్ చదువు. ఆచార్య గారు మీకు తెలివి ఉంటే చదువు. మీకు విషయం తెలియక మాట్లాడకూడదు. రాష్ట్రాల విభజన అనేది 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం అంబేద్కర్ చెప్పాడు. 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలి. కానీ 25 కోట్ల జనాభా 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా ఉండి దేశ ప్రధానమంత్రి ఉంటాడు.
ఎప్పుడు అవును. అంటే ఉత్తరాది వాళ్ళే ప్రధానమంత్రి ఉండాలి, ఉత్తరాది వాళ్ళే రాష్ట్రపతి ఉండాలి, ఉత్తరాది వాళ్ళే స్పీకర్ ఉండాలి. అంటే ఉత్తరాది వాళ్ళ అయ్యే జాగిరా ఇది. ఈ దేశం ఉత్తరాది వాళ్ళ అయ్యే జాగిరా ఇది. ఈ దేశం ఉత్తరాది వాళ్ళ అయ్యే జాగిరా. ఈ తెలంగాణ ఆంధ్రలో జాగిరా. ఇంకా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళ అయిన తర్వాత కూడా మాకు 75% వాటా రావద్దా? సినిమా ఇండస్ట్రీలో వాటా రావద్దా? ఫార్మసీలో వాటా రావద్దా? బాంగ్లాలో వాటా రావద్దా? అన్ని రంగాల్లో 75% వాటా మాకు రావాలి. మాకు రావాల్సిందే. తెలంగాణ వాళ్ళకి రావాల్సిందే 75% వాటా రావాల్సిందే. ఒకసారి వాస్తవానికి మనం చూసినట్టయితే గాలి వినోద్ గారు ఏదైతే చెప్తున్నారో దానికి 100% ఒక విషయం మాత్రం మీరు ఆచార్య గారు గమనించాలి. ఈ రోజు మనకు సంబంధించిన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏదైతే పారిశ్రామిక వాడలు ఉన్నారో, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మొత్తం ఉత్తరాది వాళ్ళే ఉన్నాయి. అందులో మనకు సంబంధించిన ఉద్యోగస్తులు అన్ఎంప్లాయిడ్గా ఉన్న తెలంగాణ వారికి సంబంధించిన ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. ఉన్నా కూడా వాళ్ళకు కేవలం అక్కడ చౌకీదారులుగాను లేకపోతే చీపురు పుల్లలు పోసేటట్టుగానే ఉన్నది. కాకపోతే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు తన టెక్నీషియన్స్ను అడ్మినిస్ట్రేషన్ కూడా తనతోని పెట్టుకొని ఈరోజు తెలంగాణకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. అది ఒక వేరే సబ్జెక్ట్. దానికి కూడా ఫోర్ సైజ్ టీవీ ప్రత్యేక ఒక్క నిమిషం ఆచార్య గారు లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ ఆచార్య గారు. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నది ఏ రాష్ట్రం వాళ్ళు? వేరే రాష్ట్ర పోలు ఎందుకు చేస్తున్నారు అదే మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి మనం ఇది డిబేట్ మళ్ళీ ఖచ్చితంగా పెడదాం. మనం ఎదురు చూస్తున్నాం. లేదు అలా ఏమీ లేదండి. మన రాష్ట్రానికి సంబంధించిన ఇగ్నోరెన్స్ చేసి ఒకసారి డిబేట్ ఖచ్చితంగా ఆచార్య గారు ఆచార్య గారు ఈ విషయంపై ఈ డిబేట్ ఇంకోసారి పెడదాం. 70 సంవత్సరాలు ఉత్తరాది వాళ్ళ ఆచార్య గారు ఇప్పుడు మన డిబేట్ అయితే డైవర్ట్ అవుతుంది కాబట్టి ఈ దేశాన్ని ఒక కుటుంబంలో కుటుంబం మాట్లాడి తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయింది? తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళు ఒకటైనప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయింది? తెలంగాణ ఎందుకు విడిపోయింది? మన తెలంగాణ ఒకటైనప్పుడు తెలంగాణ ఎందుకు విడిపోయింది? తెలంగాణ ఏడుకెళ్ళి విడిపోయింది. ఏంది దేనికోసం విడిపోయింది తెలంగాణ? ఎక్కడికి వెళ్ళి విడిపోయింది? ఆంధ్ర నుండి. కంప్లీట్ టాపిక్ ఇస్ డైవర్టెడ్. ఈ విషయంపై ఫోర్ సైజ్ టీవీ మరొకసారి ఈ విషయంపై సపరేట్గా ఒక డిబేట్ పెట్టదలుచుకున్నది. అంటే వాస్తవానికి చూస్తే తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించిన యువకులకు ఉపాధి ఎందుకు లభిస్తలేదు? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎందుకు వెనకడుగు వేయాల్సి వస్తుంది? ఈ విషయంపై డిబేట్ ఖచ్చితంగా పెడదాం. కాకపోతే ఆచార్య గారు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పెట్టి ఎంత పెద్ద అన్యాయం చేశారంటే దానికి తగ్గట్టు ఇప్పుడు మనకు సంబంధించిన మెడికల్ కాలేజ్కు సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అన్యాయానికి గురవుతాను. దీనికి నిదర్శనమే నిన్న జరిగిన కౌన్సిలింగ్లో అనేక మంది తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో చోటు దక్కలేదు. అది కూడా ఒక ప్రస్తావనకు వస్తుంది. ప్రస్తుతం మనం డిబేట్ ఏదైతే జరుగుతున్నదో ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల బీజేపీకి అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మీరే కాసా మీరు మీ నాయకులే చెప్పారండి. మీ నాయకులే చెప్పారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు లేదు. నేను అదే చెప్తున్నానండి. దీని వెంట అభ్యంతరం ఏంటండి? పొట్టి శ్రీరాములు గారి పేరు తీసుకొచ్చి మన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల మీకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంటండి? ఎట్లా మనం మాట్లాడతాం? కాదు సార్, ఇవాళ పెట్టింది అది ఎప్పుడన్నా పెట్టండి సార్. ఎప్పుడైతే ఒకవేళ కనుక అలాగంటే వేరే పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు అడిగితే మాకు తప్పు. ఖచ్చితంగా ఆ విషయంపై కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పేరు కూడా తొలగించి అక్కడ తెలంగాణ యోధులు ఎవరైతే వాళ్ళ పేర్లు పెట్టాలని ఎన్టీఆర్ గార్డెన్ కు సంబంధించింది కూడా ఖచ్చితంగా దాని విషయం కూడా మాట్లాడదాం. పద్ధతి ఉంటది, ఎవరు వద్దానులే.
సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మంచి బ్రహ్మాండమైన బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏం పేర్లు మార్చలేదా? బీజేపీ పేరు మారలే, ఉన్న పేరు పెట్టినాం, మస్తు పేర్లు మార్చలేదు. మీరు ఒకసారి మొత్తం దేశమంతా చూస్తే మాత్రం అనేక సార్లు పేర్లు మార్చిన ఘనత బీజేపీకే ఉన్నదండి. బీజేపీ రాష్ట్రాలలో చాలా పేర్లు మారినాయి, ఢిల్లీలో కూడా మారినాయి. కర్తవ్య పదాన్ని పెట్టారు, రాజు పద కర్తవ్య పదాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు? రాజపద్ కర్తవ్య పదం ఎందుకు పెట్టారు? ఉన్న పేరే పెడతాం. రాజపదం ఉంది, దాని కర్తవ్య పదాన్ని ఎందుకు మార్చారు మీరు? రైట్ సార్, సమయపాలన అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ఈ డిబేట్ ఇక్కడ కంక్లూడ్ చేసి రేపు మరొకసారి ఇదే అంశంపై మరొకసారి ఖచ్చితంగా పెట్టి దీనికి ఇంకా బ్రాడ్ మైండెడ్గా కేవలం ఒకే ఒక దాటిగా కాకుండా బ్రాడ్ మైండెడ్గా మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా ఈ విషయంపై ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పేరు తీయవలసి వస్తే సురవరం ప్రతాప్ రెడ్డి గారు పెట్టడం వల్ల అని ఇప్పుడు ఒక పార్టీ వర్గం మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నది. దీని మీద ఎలా లాస్ట్ కంక్లూడ్ ఏం చేస్తారండి మీరు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంది. దాన్ని సిద్ధింపజేసుకోవడం, సాకారం చేసుకోవడం, సాక్షాత్కరింపజేసుకోవడం అనేది ముమ్మాటికి సమంజసమే. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫోర్సైట్స్ టీవీ ఆహ్వానిస్తోంది. ఎందువల్ల అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు సాయుధ పోరాటంలోనూ అలాగే తెలంగాణ జాతి నిర్మాణంలోనూ సాహిత్య నిర్మాణంలోనూ గోల్కొండ పత్రిక స్థాపించి ఒక అభ్యుదయ జర్నలిస్టుగా కూడా వారు ఒక నవశకానికి నాంది వేసి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు. కాబట్టి ఆ మహానుభావుని పేరున ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం అనేది తన పేరును సంతరించుకోవడం నిజంగా ముదావహమే. అలాగే ఈ నేపథ్యంలో మనం జరిగినటువంటి చర్చలో కూడా అనేక అంశాలు వచ్చాయి. నిజంగా ఈ సందర్భంలో మీ అందరికీ ఒక విషయాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నాను. అది నా బాధ్యతగా కూడా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడండి? 2014లో. అసలు ఈ పనులన్నీ కూడా అప్పుడే కావాలి. 2014 నుండి 2025 వరకు మనం ఏం చేస్తున్నాం? నిజంగా తెలంగాణ ప్రజలు ఓపికతో సహనంతో ఉండేవాళ్ళు కాబట్టి, విచక్షణతో విజ్ఞానంతో ఉండేవాళ్ళు కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టారు. అసలు 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహనీయుల పేర్లన్నిటితో కూడినటువంటి విశ్వవిద్యాలయాలు, ప్రతి చోట కూడా తెలంగాణ వైభవం అనేది ప్రస్ఫుటంగా కనిపించేటట్టు మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండేది. కానీ గత ప్రభుత్వం యొక్క అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఆ లక్ష్యాలన్నీ కూడా మరుగున పడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మనం మెల్లగా ఒక్కొక్క మార్పును చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి మార్పు చేసుకోవడం ఏమీ తప్పు కాదు. ఎందువల్ల అంటే మన అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం అనేటువంటిది నిలబడాలి. తెలంగాణ అస్తిత్వం ఇది వేర్పాటు వాదం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గడ్డలో ఎంతోమంది అమరులైనారు. వారి ప్రాణాల్ని పణంగా పెట్టి ఉద్యమాలు నడిపారు. మరి ఆ ఉద్యమాలు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మనం ఇచ్చేటువంటి ఒక స్మృతి అంజలిగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. వారిని గుర్తుంచుకోవాలి. సదా తెలంగాణ యొక్క అస్తిత్వానికి పాటుపడినటువంటి మహనీయుల్ని మనం సంస్మరించుకోవాలి అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు గాలి వినోద్ గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య గారికి, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.